అది మన వేదవ్యాస మహర్షి వారు ఏం చెప్తారంటే, వేదములంతా కూడా తెలిసిన వేదస్వరూపుడైనటువంటి వేదజ్ఞానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఎవరు కనపడినా ముక్తి అడుగుతారు. కానీ ఈ వనిత ముక్తిని అడగకుండా రక్తిని అడిగింది, ఆ అనురక్తిని అడిగింది, ఆ అనురక్తి ఇచ్చాడు. ఇట్లాంటి కర్మలకు ఎట్లాంటి కర్మఫలాలు ఉంటాయో తెలియదు కదా మనకు. అటువంటి కర్మఫలాలను తొలగించేటటువంటి నారాయణుడితో సంగమించింది కనుక ఆమె ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో అందరూ ముక్తిని అడుగుతారు, లేదా ఆయనతో ఆనందిస్తారు, పరమానందిస్తారు. అంతేకాని ఏమడిగింది? ప్రశ్న కోరింది. ముక్తి తెరువు అడగక భావించే తదీయ కర్మఫలం పెట్టిదో, భావించే తదీయ కర్మఫలం పెట్టిదో. వేద పురుషుడే తానై సర్వ జ్ఞానానికి మూలమైనటువంటి ఆ పరమాత్ముని దగ్గరకు వస్తే అందరూ ముక్తి అడుగుతారు. ఈ యొక్క స్త్రీ అతన్ని ముక్తి కోరుకుంటా రక్తి కోరుకుంది, ఆ అనురక్తి కోరుకుంది. పరమాత్ముడైనటువంటి ఆయన ఆమె అడిగింది ఇచ్చేశాడు. ఈ కర్మఫలం ఎట్లాంటిదనేది ఎవరికి అర్థమవుతుంది? కనుక ఈ యొక్క సౌభాగ్యవతి అదృష్టం ఎట్లాంటిదో అని ఆయన ఒక చిన్న పద్యంలో చెప్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. తండ్రి మదనతాపాన్ని ఎవరికైనా తీర్చగలిగేటటువంటి మహా అందగాడు, సౌందర్యవంతుడు, చిరునవ్వు చాలా ఆయనకి. ఇలా ఆమె లోపలని ఆనందిస్తూ ఆ గట్టిగా బిగించి పట్టేసింది, వదలలేదు. అప్పుడు మెల్లిగా ఆమె భుజాలు పట్టుకొని దూరంగా జరిపి, కుబ్జ, నీవు కోరిన విధంగా వచ్చాను, నీ కోరికను ఏం కోరుకుంటావో కోరుకో అని పరమాత్ముడు చాలా సౌమ్యంగా ఆమెను ఏమేమి కావాలో అడుగుతుంటే ఆమె అనుకున్న చోట్లంతా ముద్దు పెడుతూ ఉంది. ఆయనకి అనేక ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంది. అయ్యా, నేను ఎవరును? నాకు ఇలాంటి అదృష్టం దొరికిందా? పరమ పవిత్రుడమైన నీవెక్కడ, నేను ఎక్కడ అని అంటుంది. ఎందుకు పవిత్రత కావు నీవు? పవిత్రత లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పవిత్రత ఉంటేనే కదా పరమాత్ముడు వస్తాడు. పవిత్ర లేకపోతే పరమాత్మ ఎందుకు వస్తాడు అని ఆమెను అలా రసకేడిలో తేలించి ఆ యొక్క రాసలీలలో ఆమె ఏం కోరుకుందో అవన్నీ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆమె మైమర్చిపోయి కొన్ని గంటలలా గడిచిపోయిన తర్వాత పరమాత్ముడు పైకి లేచి, ఇక నీ కోరిక తీరింది కదా, నేను వెళ్ళి వస్తానంటాడు. అప్పుడు అడుక్కుంటుంది, మహానుభావ పరమాత్మ, ఈ దీనురాల్ని కరుణించావు, అనుగ్రహించావు. కొద్ది రోజులు నాతో గడిపితే నేను మోక్షానికి పోతాను. నాకు ఇంకా ఈ మనసులో ఎవరికి చోటు లేదు. పరమాత్మమైన నీవు, ఆత్మవైన నేను ఆత్మానందాన్ని అనుభవించేశాను. ఆత్మానందం అంటే ఏమిటో అర్థమైంది నాకు. శరీర దేహాభిమానం అంది, అందరూ మానవులు దేహాభిమానంతోనే ఆనందిస్తారు. కానీ నీలో ఉన్న పరమాత్మ ఆనందాన్ని మాత్రం ఎవరు గ్రహించలేరు. అయ్యా మహానుభావ స్వామి పరమాత్మ, ఇంకా కొద్ది రోజులుండు అని వేడుకుంటుంది. వేడుకున్నప్పుడు ఉద్ధవుడు దగ్గర చూస్తూ ఉంటాడు. ఉద్ధవుడు, మిత్రమా, మాట ఇచ్చావు, తప్పదు కదా, ఉండిపో అని అంటాడు. అలా ఆమె కోరిన విధంగా కొద్ది రోజులు ఉండి మరలా ఆయన మధుర నగరానికి వచ్చేస్తాడు. ఈ విధంగా పరమాత్ముడు మనం ఏం గ్రహించాలి అంటే, పరమాత్ముడు అనుగ్రహించేది ఎవరిని అంటే పరమ పవిత్రులను. పరమ పవిత్రత ఎవరిలో ఉందో వారికి కావాల్సింది అనుగ్రహిస్తాడు. మనం మీరాబాయి చూసాం కదా, మన ఎక్కడెక్కడ ఎంతోమంది స్త్రీలు తాము కన్యలుగా ఉండగానే పరమాత్మునికి అంకితం అయిపోయారు చిన్న వయసు. ఎందుకు? లక్ష్మీ సౌందర్యం. ఆయన అవతారం ధరించినప్పుడంతా లక్ష్మి ఈ స్త్రీలలో ఆమె ప్రవేశిస్తుంది. ఎవరెవరు ఈయన్ని కావాలనుకుంటే వాళ్ళకి వెళ్ళింది. అప్పుడు ఈయన లక్ష్మిని తన యొక్క సతిగా భావించి ఆ యొక్క భావ కల్పన చేసుకొని ఆ భావనలో ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడం, అది ఆ యొక్క పరమాత్మునికి చెందుతుంది. పరమాత్ముడు అంటే పరమాత్మని యొక్క దివ్య సుందరి అంటాడు. ఎందుకంటే ఇక్కడ రామావతారంలో ఏకపత్ని వ్రతుడు, మనం అదే తెలుసుకున్నాం కదా. ఎటువంటి శూర్పణక వచ్చి తను కోరుకుంది, లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపించేశాడు. ఎంతోమంది ఎంతమంది సౌందర్యవంతులు అనేక మంది శ్రీరామచంద్రుని కోరుకున్నారు. ఆయన కన్నెత్తి కూడా చూడలేదు. మనకు ఈ ఐమైరావణులు తస్కరించినప్పుడు రామచంద్రుడి యుద్ధంలో ఆంజనేయుడు వెళ్ళి కాపాడేటప్పుడు అక్కడ చంద్రసేన అనే ఒక యువతి మైరావణుడు ఆమెను నిర్బంధిస్తుంటాడు. ఆమె ఎప్పుడు రాముడి ప్రేమికురాలు.
ఎప్పటి నుంచో రాముడిని ప్రేమిస్తూ ఉంటుంది. ఆమె ఆంజనేయుడు ఎట్లా కాపాడాలో తెలియనప్పుడు ఆమె చెప్తుంది, అక్కడే ఉంటుంది ఆమె, నేను సహాయం చేస్తాను, అయితే నా మాట నాకు నిలుపు అంటుంది. ఏమి నీ మాట అంటే, శ్రీరామచంద్రుడు నాకు ఒక్కరోజు నా ఇంట్లో ఉంటే చాలు అని కోరుకుంటుంది. అయ్యో తల్లి, కోరరాని కోరి అవే నేనేం చేసేది, నా రామచంద్రుడు ఎలా కాపాడుకునేది, నీకు మాట ఇస్తే ఆయన దగ్గర నేను మాట పోతుంది, ఇవ్వకపోతే వాళ్ళని ఏం చేస్తాడు ఈ దుర్మార్గుడు, వాళ్ళని విగ్రహ రూపంలో మార్చేస్తున్నాడు అనేటువంటి బాధ ఆంజనేయుల్లో ఎక్కువ పెరిగిపోతుంది. ఇంక సమయం లేదు, ఏదో ఒకటి తేల్చాలి అటో ఇట, కాబట్టి తన ప్రభువును కాపాడుకోవాలి. అలాగే అమ్మ ఒక్కరోజు మాత్రం ఇంటికి వస్తాడు, అయితే అక్కడ ఏ యొక్క అపశృతి జరగకూడదు, జరిగితే ఆయన ఉండడు అని అంటాడు. ఆ విధంగా రామచంద్రుడు, అయ్యా హనుమ, నాకు అది తెలిసి కూడా ఎందుకు మాట ఇచ్చావు అంటే, ప్రభు దాసుని తప్పులు దండంతో సరి మిమ్మల్ని ఎలాగ కాపాడి తీసుకెళ్ళాలి, ఈ యొక్క మాయాద్వీపానికి తీసుకెళ్తే నీకు ఎటువంటి ఇంకా మీ శౌర్య పరాక్రమాలకు ఎదురు ఉండదు అని ఆంజనేయుడు చెప్పానంటాడు. సరే, అప్పుడు ఆయన కూర్చోవడం, మనసు విరిగిపోవడం అపశకునిగా భావించి రామచంద్రుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు వెళ్ళిపోతే అడుక్కుంటుంది, నన్ను ఇంత అనుగ్రహానికి అంటే నా నిరాశకు గురి చేశావు, నా ఆశ ఎప్పుడు తీరుతుందంటే అప్పుడు చెప్తాడు, ద్వాపరయుగంలో నేను శ్రీకృష్ణుడు జన్మిస్తాను, అప్పుడు నీ కోరిక తీరుస్తాను అని శ్రీరామచంద్రుడు ఆ మాట చెప్పి వచ్చేస్తాడు. ఈ విధంగా ఆయన రామావతారంలో ఎవరెవరికి వాగ్దానాలు చేశాడో వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 16,000 మంది గోపికలు అంటే ఎవరు? 16,000 మంది ఋషులు. ఆ ఋషులందరూ కూడా ఏం కోరుకున్నారు, నీతో మేము ఆనందించాలి, నీవు శ్రీమన్నారాయణుడవు, లక్ష్మీదేవి భూదేవితో నువ్వు ఎప్పుడు నిత్యం వాళ్ళ యొక్క ఆనందంతో ఉంటావు, రామావతారంలో మిమ్మల్ని చూసి మేము ఎంతో తపస్సు చేశాము, తపస్సు చేస్తే నీ రామావతారంలో నీ యొక్క సౌందర్యం చూసి మేము నిలవలేకపోతున్నాము, మాకు నీ సౌందర్యాన్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఇవ్వు అని వాళ్ళు కోరుకుంటారు. అదేవిధంగా 16,000 మంది గోపికలుగా జన్మించారు. ఇలా ఆయన శరణు తండ్రి శరణు